మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో దారుణం చోటు చేసుకుంది. నవీన్ కుమార్ అనే వ్యక్తికి పూర్ణసాయి అనే 13 నెలల చిన్నారి ఉన్నాడు. పూర్ణసాయి ఆడుకుంటూ వేడి నీటిలో పెట్టడంతో చేయి కాలింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని షాపూర్ నగర్లో లక్ష్మణ్ పిల్లలు ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ వైద్యం నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మృతి చెందాడని మృతుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ బంధువులు డాక్టర్ నిర్లక్ష్యం అడిగితే నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో చిన్నారి ప్రాణానికి బాధ్యులైన లక్ష్మణ్ను ఆసుపత్రి యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని బాధితులు ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీరు ఇంకొక హాస్పిటల్ కి సెకండ్ ఒపీనియన్ కోండి అని చెప్పినారు. అంటే ఇక్కడ వీళ్ళు 30th నుంచి 4th వరకు కూడా ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చినారో అదంతా జస్ట్ టైం పాస్ చేసినట్టు మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు 3 to 4% ఆఫ్ బర్నింగ్స్ అని. 3 to 4% ఆఫ్ బర్నింగ్ కేసులలో ఎక్కడ మరణం సంభవించదు. ఇక్కడ ఏం జరిగింది అంటే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు వైద్యులు ఏదైతే వైద్యం చేసినారో అది పూర్తిగా కూడా అది నిర్లక్ష్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు బాలుడు మరణం సంభవించింది. తర్వాత మనం ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ కి వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు అప్పటికి వాళ్ళు చెప్పినారు ఇది ఆల్మోస్ట్ కూడా మొత్తము బాడీ ఇన్ఫెక్షన్ అయిపోయి ఉన్నది, ఇప్పుడు ట్రీట్మెంట్ కి ఎటువంటి అంటే సపోర్ట్ చేయదు బాడీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినాక వితిన్ అవర్స్ లోనే బాడీ కొలాప్స్ అవ్వడం జరిగింది. దీనికి మొత్తం కూడా కాజ్ ఎక్కడ ఉంది అని అంటే డాక్టర్ లక్ష్మణ్ హాస్పిటల్ ఇక్కడ మూలాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నియర్ బై హాస్పిటల్ ఇక్కడ లక్ష్మణ్ హాస్పిటల్ పైన నమ్మకంతో ఇక్కడికి వస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోయినందునే ఇప్పుడు ఆ బాలుడు మరణం సంభవించింది. మనం ఏం కోరుకుంటున్నామంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దు. ప్లస్ ఇక్కడ వీళ్ళకి టిట్ ఫర్ టాట్ లెక్క వీళ్ళకి ఉండాలా. ఇక్కడ వీళ్ళు కంపల్సరీ ఏదైతే చేసినారో దానికి వీళ్ళు గుణపాఠం అనుభవించాలి. దీనిపైన అధికారులు కానివ్వండి మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేసినాం. చెప్తుంటే అయిపోయేది కదా. అవసరం లేదండి అట్లా. ఇప్పుడు ప్రాణమైపోయింది కదా సార్ బాబుది. అట్లా బర్నింగ్ కేసులు చాలా సార్ చెప్పేది ఏంటంటే ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయినా కూడా మా బాధ్యత ఏముంటది. హాస్పిటల్ అంటే చనిపోతాం. ఇక్కడ స్పష్టంగా మీ నిర్లక్ష్యం కనబడుతుంది సార్. 200% మీ నిర్లక్ష్యం కనబడుతుంది. బాబుకి లేదు సార్, మీరు కాదంటే ఒక చూస్తే ఇబ్బంది ఉండకపోతే 4th డే మీరు చూసి స్టార్టింగ్ డే మీరు సార్ విశాలనే జూనియర్ కి అప్లై చెప్పారు. కానీ సరే ఏమన్నా అమ్మ అట్లా అయితే వాంతి చేస్తే తాగరు ఉంటారు 2 రోజులు అని చెప్పి ఆ యాంటీబయాటిక్ వాళ్ళు సరే అని చెప్పి అన్నట్టు అట్లాంటి కంటిన్యూషన్ వల్ల ప్రాబ్లం ఉంది. కనీసం వీళ్ళు మళ్ళీ ఇంకో సిరప్ కూడా మార్చలేరు. మళ్ళీ యాంటీబయాటిక్ అవసరం లేదు. యాంటీబయాటిక్ మంచిదే ఉంటుంది.